ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మన పెట్తో కలిసి ట్రావెల్ చేసే అవకాశాన్ని ఇస్తున్నారు. నేను రీసెంట్గా మా పెట్తో కలిసి హైదరాబాద్ టు న్యూ జల్పాయిగురి ఆల్మోస్ట్ 40 అవర్స్ జర్నీ చేసి సక్సెస్ఫుల్గా మా పెట్ని డెస్టినేషన్ చేర్చాను. అయితే ట్రైన్లో డాగ్తో ట్రావెల్ చేయాలి అంటే మనం 2 ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు డాగ్కి సంబంధించిన ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి, దాని ప్రొసీజర్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. ముందుగా మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మన ఛానల్లో పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆథెంటిక్ ట్రావెలర్. నేను మీ కోటిని. అందరు చాలా బాగున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముందుగా మనమైతే భూటాన్ బోర్డర్లో ఉన్న జోలాంగ్ అనే విలేజ్కి స్టార్ట్ అవుతున్నాం. కనుచూపు మేర పచ్చని ప్రకృతి అందాలతో మరియు సిక్కింలో పుట్టి భూటాన్, బంగ్లాదేశ్ వరకు ఎంతో అందంగా ప్రవహించే జలధార రివర్ ఈ విలేజ్ నుంచే ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ టూర్లో నాతో పాటుగా ఒక గోల్డెన్ రిట్రైవల్ డాగ్ కూడా ట్రావెల్ చేస్తుంది. ఈ డాగ్ని నేను జోలాంగ్లో ఉన్న మా ఫ్రెండ్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది. ఈ డాగ్ నాతో పాటు ఆల్మోస్ట్ 1 వీక్ అయితే ట్రావెల్ చేసింది. ఈ టూర్లో నాకు బాగా అటాచ్మెంట్ అయింది. జోలాంగ్లో దీన్ని తన ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేసి నేనైతే రాలేకపోయాను. అది ఒక మిక్స్డ్ ఫీలింగ్. సో ఇక ఫస్ట్ మనం జోలాంగ్ రీచ్ అవ్వాలి అంటే హైదరాబాద్ నుంచి సిలిగురి అంటే న్యూ జల్పాయిగురి స్టేషన్కి రీచ్ అవ్వాలి, అది కూడా ఒక డాగ్తో. సో అసలు డాగ్తో మీరు ట్రైన్ ట్రావెల్ చేయాలి అంటే ఏమేమి కావాలో నా జర్నీని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రైన్లో పెట్స్ని అలౌ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఫస్ట్ క్లాస్ ఏసీలో 2 బెర్త్స్ ఉండే కోపే లేదా 4 బెర్త్స్ ఉండే క్యాబిన్ కన్ఫర్మ్ టికెట్స్ ఉండాలి. ఉదాహరణకి మీరు సోలోగా లేదా 2 పాసింజర్స్ డాగ్తో ట్రావెల్ చేస్తున్నారు అంటే అప్పుడు మినిమం మీరు 2 ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్స్ బుక్ చేయాలి. అది కోపే సెలెక్షన్ చూస్ చేసుకోవాలి. లేదు మీరు 2 కన్నా ఎక్కువ ఉండి డాగ్తో ట్రావెల్ చేస్తుంటే ఫస్ట్ క్లాస్ ఏసీలో ఉండే క్యాబిన్ ఫుల్ బుక్ చేయాలి. అంటే 4 ఏసీ టికెట్స్ని బుక్ చేయాల్సి ఉంటుంది. అలాగే బుక్ చేసే అప్పుడు క్యాబిన్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ట్రైన్ స్టార్ట్ అయ్యే 4 అవర్స్ ముందు చార్ట్ ప్రిపరేషన్లో మనకి తెలుస్తుంది కోపే లేదా క్యాబిన్ కన్ఫర్మ్ అయిందా లేదా అని. నేను మీకు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఇస్తాను. ఇంకా కింద డిస్క్రిప్షన్లో కూడా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. అయితే ఈ కోపే కానీ క్యాబిన్ అనేది మనకి ఫస్ట్ ప్రయారిటీ విఐపీస్కి కానీ మినిస్టర్స్ కానీ ఇస్తారు. కానీ మన ఐఆర్సిటీసీ వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, మనకు ఒక ఆప్షన్ కూడా ఇస్తున్నారు. సో ఇలా మనం డాగ్తో ట్రావెల్ చేస్తున్నాము ట్రైన్లో, ఒక కోపే కానీ క్యాబిన్ కానీ అలొకేట్ చేయమని మనం ఐఆర్సిటీసీకి అయితే ఒక రిక్వెస్ట్ లెటర్ని పెట్టవచ్చు. జర్నీకి ఒక రోజు ముందుగా మనం ట్రైన్ స్టార్ట్ అయ్యే ఆరిజిన్ లొకేషన్లో ఐఆర్సిటీసీ హెడ్ క్వార్టర్స్లో మనం ఈ రిక్వెస్ట్ లెటర్ని ఎమర్జెన్సీ కోటా డ్రాప్ బాక్స్లో డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్వెస్ట్ లెటర్తో పాటుగా మనం డాగ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, మన అడ్రస్ ప్రూఫ్, ఇంకా ట్రైన్ టికెట్ కాపీని కూడా జతపరచాల్సి ఉంటుంది. సో అప్పుడు చార్ట్ ప్రిపేర్ అయ్యే ముందు మన లెటర్ని వాళ్ళు కన్సిడర్ చేసి ఆల్మోస్ట్ 99% వాళ్ళు మనకి కోపే లేదా క్యాబిన్ని కన్ఫర్మ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నేను జర్నీ చేయబోయే ఆరిజిన్ లొకేషన్ వచ్చి సికింద్రాబాద్. మనకి సికింద్రాబాద్లోని రైల్ నివాస్లో ఫస్ట్ ఫ్లోర్లో కమర్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ మనం ఇట్లా ఈక్యూ డ్రాప్ బాక్స్ రూమ్ చూడొచ్చు. ఈ రూమ్ డోర్ నుంచి మనం ఈ రిక్వెస్ట్ లెటర్ని డ్రాప్ చేయొచ్చు. అదేవిధంగా మీరు జర్నీ చేయబోయే ట్రైన్ ఆరిజిన్ లొకేషన్ ఏంటో కనుక్కొని ఒక రోజు ముందుగానే మనం అక్కడ నుంచి ఈ రిక్వెస్ట్ లెటర్ని ఈక్యూ డ్రాప్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. జర్నీకి ముందు రోజు అంటే ఈ రోజు మార్నింగ్ నేను లెటర్ అయితే డ్రాప్ చేశానండి. సో డాగ్కి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక బయలుదేరుతున్నానండి. సో బ్యాగ్ ప్యాకింగ్ అయితే బాగా గట్టిగానే జరుగుతుంది బ్యాక్ సైడ్ నుంచి. సో మా వాడైతే బాగా మిస్ అవుతున్నాను నాన్న అని చెప్పి గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు నా జర్నీని ఆపడానికి. 3 రోజుల్లో వచ్చేస్తాలేరా అని చెప్పి నేను ఎలానో కాంప్రమైజ్ చేశాను. సో ఆఫ్టర్నూన్ 1:30కి అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాను. సో మీకు తెలుసు కదా, కోపే ఉంటేనే మనం డాగ్ని ట్రైన్లో క్యారీ చేయగలం. ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోతే కనుక టోటల్ టూర్ ప్లాన్ అయితే క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. ఇంకో 30 మినిట్స్లో అయితే మనకి తెలిసిపోతుంది. మనకి స్టేషన్కి వెళ్ళే వేలో అయితే ఒక గుడ్ న్యూస్ తెలిసింది, మనకి ఒక కోపే అయితే అలొకేట్ అయింది. సో ఇక మనం అయితే మన ప్రయాణాన్ని ముందుకు సాగించవచ్చు.
ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యానండి. ముందుగా మనం పార్సిల్ ఆఫీస్కి వెళ్ళి డాగ్ పేరు మీద ఒక చలానా తీసి ఒక రిసిప్ట్ తీసుకోవాలి. అదే డాగ్కి టికెట్ అవుతుంది. ఇప్పుడు మనం పార్సిల్ ఆఫీస్లో ఎలా ఉంటాయో ఫార్మాలిటీస్ చూద్దాం. ఇప్పుడు మనం పార్సిల్ ఆఫీస్లో ఫార్మాలిటీస్కి ఏమేమి కావాలో చూద్దాం. పార్సిల్ ఆఫీస్ వాళ్ళు మనకి డాగ్కి సంబంధించిన ఫిట్ టు ట్రావెల్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఫిట్ టు ట్రావెల్ సర్టిఫికేట్ మనం జర్నీకి 24 గంటల ముందుగా వెట్ డాక్టర్ని సంప్రదించి డాగ్ని అక్కడ చెక్ చేయించి ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, ఇంకా మీకు కోపే ఎలకేట్ అయినట్టు ఒక మెసేజ్ అయితే వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. సో నేను కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేశాను. నన్నైతే వాళ్ళు ఒక క్వశ్చన్ కూడా అడగలేదు, ఇంకా డాగ్ని కూడా వెయిట్ కూడా ఏం చూడలేదు. వాళ్ళైతే ఒక చలానా తీసి నాకైతే రిసిప్ట్ ఇచ్చారు. సో ఇకైతే మనకి క్లియర్ అయిపోయింది మొత్తం జర్నీకి. ఫస్ట్ మనం సికింద్రాబాద్ నుంచి విజయవాడ గోదావరి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాం. నేను పార్సిల్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ ప్లాట్ఫామ్కి లగేజ్ ఇంకా మన పగ్గు గారిని తీసుకొని అయితే వచ్చాను. అన్నట్టు పగ్గు ఎవరో చెప్పలేదు కదా, ఒక ఇంట్రో అయితే వేసేసుకుందాం ఇప్పుడు. లెట్స్ చెక్ ఇట్ అవుట్, హియర్ వి గో. ఎలా ఉన్నాడు మనోడు? సూపర్ క్యూట్ కదా. సో ఇప్పుడైతే మనోడిని కొంచెం చిల్ చేస్తున్నాను. జర్నీ అంటే కొంచెం ఎక్సైట్ అవుతున్నాడు. సో ఇప్పుడే ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కేసాను. సో గోదావరి ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఏసీ చాలా కంఫర్ట్గా ఉంది. మన పగ్గుకు కూడా బాగా నచ్చింది, ఎంజాయ్ చేస్తున్నాడు. మీరు కూడా మీ డాగ్కి సంబంధించిన టాయ్స్ అలాగే వాటి నీడ్స్ కూడా జర్నీలో మీతో పాటు క్యారీ చేయండి. సో అప్పుడు అవి కొంచెం హోమ్ ఎన్విరాన్మెంట్గా ఫీల్ అయ్యి అవి లాంగ్ జర్నీస్లో డిప్రెషన్కి ఫీల్ అవ్వకుండా ఉంటాయి. జస్ట్ ఇప్పుడే మన టీసీ గారు కూడా వచ్చారు, పగ్గుని కూడా బాగా పలకరించారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది టీసీ దగ్గర ఉండే చార్ట్ అండి. ఈ మధ్య ట్యాబ్లో డేటాని ఇట్లా చూపిస్తున్నారు. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఇక్కడ డాగ్తో మనం ట్రావెల్ చేస్తున్నట్టు అప్డేట్ అయ్యింది. అయితే ఫస్ట్ క్లాస్ ఏసీలో కోపే రూమ్ బాగా నచ్చింది. సో మనం కూడా వాడికి కొంచెం రెస్ట్ ఇద్దాం, తిరిగి అలసిపోయింది. సో ఏసీకి బాగా నిద్రపోతూ ఉంది. నేను కూడా కాసేపు విజయవాడ వరకు పనుకుంటాను. విజయవాడ స్టేషన్ వచ్చాక మటుకు నన్ను లేపటం మర్చిపోకండి. సో మనం విజయవాడ నుంచి ఇంకో ట్రైన్ని క్యాచ్ చేయాలి న్యూ జల్పాయిగురి వరకు. సో ఇప్పుడే మనం విజయవాడ స్టేషన్కి అయితే రీచ్ అయ్యామండి. సో నైట్ వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు మనం విజయవాడ నుంచి ఇంకొక ట్రైన్లో న్యూ జల్పాయిగురికి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ పార్సిల్ ఆఫీస్లో పగ్గుకి చలానా తీసుకోవాలి న్యూ జల్పాయిగురి వరకు. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి నైట్ 11:30 నుంచి మిడ్ నైట్ 12:30 వరకు ఐఆర్సిటీసీ సర్వర్ డౌన్ టైం ఉంటుంది. సో అందుకని నాకు కొంచెం డిలే అవుతుంది. ట్రైన్ అయితే నాకు వచ్చేసి మిడ్ నైట్ 1:20కి అయితే ఉంది. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే ఐఆర్సిటీసీ సర్వర్ అయితే అప్ అయింది. కానీ ఇక్కడ పార్సిల్ ఆఫీసర్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. నన్ను అయితే ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్ అయితే అడిగారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, కోపే ఎలకేట్ అయిందా మీకు, డాగ్కి సంబంధించిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇంకా ఫిట్ టు ట్రావెల్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకున్నారు. ఇవన్నీ బాగా తరోగా అయితే వెరిఫై చేశారు. సో అలాగే నేను కూడా అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ని అయితే క్యారీ చేశాను. వారు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ అయితే నేను సబ్మిట్ చేశాను. దాంతోపాటు కోపే ఎలకేట్ అయినట్టు క్లియర్గా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫైనల్గా మనకైతే తెల్లవారుజామున 1ంటికి అయితే చలానా ఇచ్చారు. సో ఇక మనకి 20 మినిట్సే టైం ఉంటుంది ఇంకో ట్రైన్ని క్యాచ్ చేయడానికి. కానీ ఈ పార్సిల్ ఆఫీస్ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి మనకి 10 మినిట్స్ టైం పడుతుంది. సో లెట్స్ గో, మనం ఇంకో ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. సో లక్కీగా ఈ ట్రైన్ అయితే మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్కే వచ్చింది. సో ఇది వచ్చేసి తాంబరం నుంచి తినుసుకియా వరకు ట్రావెల్ చేస్తుంది. సో మనం మధ్యలో న్యూ జల్పాయిగురి దగ్గర అయితే దిగాల్సి ఉంటుంది. సో కూల్గా సెకండ్ ట్రైన్ అయితే మనం క్యాచ్ చేసేస్తాం. సో బాగా అలసిపోయాను. సో ఇక ఒక మంచి నిద్ర అయితే వేయాలి. మార్నింగ్ 9:30కి వెస్ట్ బెంగాల్లోని మాల్డా స్టేషన్లో 10 మినిట్స్ హాల్ట్ ఉండటం వల్ల పగ్గును తీసుకుని ప్లాట్ఫామ్ మీద కాసేపు వాక్ చేయించాను. ఇంకా పాటీ పని కూడా చూసుకున్నాం. అలాగే మీరు కూడా మీరు వెళ్ళే ట్రైన్లో ఎక్కడైతే లాంగ్ హాల్ట్ ఉంటుందో అక్కడ కాసేపు వాక్ చేయించి పాటీ పని చూసుకోండి. మరో ముఖ్యమైన విషయం, డాగ్కి జర్నీలో ఫుడ్కి సంబంధించి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది మీ వెట్ డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది. పగ్గుకి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఫుడ్ సజెస్ట్ చేశారు డాక్టర్. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో ఫ్రూట్స్ ఆర్డర్ చేశాను. పగ్గుకి వాటర్ మిలాన్ ఇంకా గ్రీన్ యాపిల్ పెట్టాను. జస్ట్ ఇప్పుడే అలా తినేసి పనుకుంది. సో మనం కూడా ఇప్పుడు ప్యాంట్రీకి వెళ్ళి చూద్దాం ఏం తినచ్చు. సో ఈ ట్రైన్లో ఫుడ్ వచ్చేసి కంప్లీట్గా ఒరిస్సా ఇంకా బెంగాల్ స్టైల్లో ఉంది. సో నేనైతే ఇది తినలేను.
సో అందుకే జస్ట్ ప్యాంట్రీ నుంచి హాట్ వాటర్ తెచ్చుకొని ఇంటి నుండి తెచ్చిన కప్ నూడిల్స్తో ముగిచ్చేసాను. ఇంకో 1 అవర్లో అయితే నేను డెస్టినేషన్కి రీచ్ అవ్వబోతున్నానండి. ఈలోపు సరదాగా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ తీద్దామని చెప్పి ఈ రీల్ తీశాను. సో ఫైనల్లీ మనం ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ 45 గంటల తర్వాత మనం డెస్టినేషన్కి రీచ్ అయ్యాం. సో మీరు చూస్తుంది వచ్చి ఇప్పుడు న్యూ జల్పాయిగురి స్టేషన్. సో ఇప్పుడే మా ఫ్రెండ్ కమ్ పగ్గు ఓనర్ వెహికల్ తీసుకొని వచ్చారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం సిలిగురి సిటీ మీదుగా జొలాంగ్ విలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో సిలిగురి అనేది వెస్ట్ బెంగాల్లో వన్ ఆఫ్ ద మేజర్ సిటీ అండి. ఇక్కడ నుంచి మనకి జొలాంగ్ విలేజ్ అనేది ఒక 4 అవర్స్ దాకా పడుతుంది. సో సిలిగురిలో చాలా వరకు ఎలక్ట్రిక్ షేర్ ఆటోస్ అయితే యూస్ చేస్తున్నారు. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. జస్ట్ ఇప్పుడే బెంగాల్ స్టైల్లో ఉన్న లంచ్ అయితే ఫినిష్ చేసాం. సో వెళ్ళే దారిలో అయితే రైన్ అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇక్కడ బాగా రైన్స్ అయితే పడుతున్నాయి, కానీ పగ్గు అయితే రైన్కి బాగా ఎంజాయ్ చేస్తుంది, మీరే చూడండి. ప్రజెంట్ ఇక్కడ బాగా రైన్స్ అయితే పడుతున్నాయండి, అందుకని రెగ్యులర్గా వెళ్ళే రూట్ని అయితే బ్లాక్ చేశారు, ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల. సో ఇప్పుడు మేము ఇంకో వేలో ఆల్మోస్ట్ అయితే జొలాంగ్ అయితే రీచ్ అయ్యాము. జొలాంగ్కి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి మాల్ బజార్ అని ఒక టౌన్ వస్తుంది. ఇక్కడ ఆనంద్ మేళా అని ఒక స్వీట్ షాప్ ఉంటుందండి, అక్కడ స్వీట్స్ చాలా బాగుంటాయి అని చెప్పారు. సో నేను కూడా కొన్ని స్వీట్స్ అయితే ఇక్కడ టేస్ట్ చేశాను. సో వారు చెప్పినట్టుగా అయితే ఇక్కడ స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. జొలాంగ్ విలేజ్ వెళ్ళే వే మొత్తం కూడా మనకి ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా ఇంకా జల్దాకా రివర్ మీదుగా మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఈ విలేజ్ వెళ్ళే వే మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నైట్ అవటం వల్ల మీకైతే సరిగ్గా చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఈ విలేజ్ని అయితే చూడవచ్చు. సో ఫైనల్లీ మేమైతే నైట్ 11ంటికి అయితే హోస్ట్ ఇంటికి అయితే రీచ్ అయ్యాం. దాదాపు 45 గంటలు ప్రయాణం చేయడం వల్ల బాగా టైర్డ్ అయితే అయిపోయాను. సో ఇప్పుడైతే కనీసం 8 అవర్స్ అయితే నిద్రపోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మనం జొలాంగ్ విలేజ్ టూర్ ఇంకా జల్దాకా రివర్ అందాలు, ఈవినింగ్ టైంలో పగ్గుతో కలిసి బిందు డ్యామ్ టూర్, ఇంకా మరికొన్ని సైట్ సీయింగ్స్ అయితే చూద్దాం. అప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇన్ఫర్మేషన్ నీడ్ ఉంటే షేర్ చేయండి. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. బాయ్ అండ్ లవ్ యూ ఆల్.